హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ శారీ పిన్ మీద మనం మేకింగ్ చేద్దామండి. సో మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసిన శారీ పిన్ మీద కాదు మేకింగ్ చేయవలసింది. సో నేను కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నానండి. ర్యాపింగ్ చేయకుండానే, థ్రెడ్ చుట్టకుండానే విత్ శారీ పిన్ మీద, ప్లెయిన్ శారీ పిన్ మీద ఎలా మేకింగ్ డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ సింపుల్ డిజైన్స్ చూపిస్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేలా చూపిస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇలా ప్లెయిన్ శారీ పిన్ తీసుకుని ఇలా B1017 గ్లూని మనం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత నేను డిజైన్ చేయడానికైతే ఈ మ్యాట్ కలర్ కుందన్స్ని అయితే యూజ్ చేశాను. సో ఇలాగా గ్లూ పెన్కి మనం గ్లూ అనేది అప్లై చేసుకుని ఈ కుందన్స్ అనేవి B1017 గ్లూ మీద ఈ కుందన్స్ని అప్లై చేయాలి. చూడండి, ఇట్లా ఫ్లవర్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఈజీగా చూపిస్తున్నానండి, మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేయండి మీరు కూడా. సో ఇలా 1 by 1 లైన్ అనేది ఫ్లవర్ టైప్లో పెట్టుకోవాలి. అక్కడ 3mm స్టోన్ పెట్టాక ఈ 3mm స్టోన్ కింద ఇలా ఫ్లవర్ డిజైన్ కింద చేసుకోవాలండి. సో గమ్ అనేది అంటే B1017 గ్లూ అనేది కొంచెం ఎక్కువ అంటిస్తే ఏమవుతుందంటే జారిపోతున్నాయండి కుందన్స్. అందుకనే మీరు ఏం చేస్తారంటే, ప్లెయిన్ దాని మీద చేస్తున్నాం కాబట్టి డిజైన్ అనేది, సో కొంచెం కొంచెం అంటే లైట్గా మనం అప్లై చేసుకుంటే B1017 గ్లూని లైట్గా అప్లై చేసుకుంటే మాకు డిజైన్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కుందన్స్ కూడా స్టిక్ చేసేటప్పుడు ఎక్కడ జారకుండా డిస్టర్బెన్స్గా ఉండవు. సో అలా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోద్ది అండి వర్క్. ఇట్లా అయితే మనం డిజైన్ కింద ఒక లైన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన ఫ్లవర్స్ ఇంకా యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ B1017 గ్లూ అప్లై చేసుకుంటూ, అంటే ఎక్కువ తక్కువ కాకుండా పలచగా ఇట్లా పలచగా అనుకుంటూ B1017 గ్లూని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ పైన ఫ్లవర్ ఉంది కదండి, ఆ ఫ్లవర్కి తగ్గట్టు పక్కనే మళ్ళీ ఇంకొక ఫ్లవర్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. అది ఎట్లా చెప్తాను చూడండి. ఇక్కడ స్టోన్ ఉంది కదండి, ఈ స్టోన్కి ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన 3mm స్టోన్ని స్టిక్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ అనేది ఇటే పక్కన మనకి రెడీ అయిపోతుంది. ఇట్లా ఈ ఫ్లవర్ అనేది ఇలా వస్తుంది సైడ్కి. సో ఇలాగ 3mm స్టోన్ మధ్యలో అంటించుకుంటూ ఫ్లవర్ అనేది ఫినిషింగ్ ఇచ్చుకుంటూ రావాలి. ఎక్కడ మెస్సీ అవ్వకుండా ఉండాలంటే గ్లూ అనేది ఎక్కువ అప్లై చేయకూడదండి. ఇదే నేను చెప్పాల్సింది మెయిన్ పాయింట్. నేను చాలాసార్లు కూడా అలాగే మిస్టేక్ చేశానండి. గ్లూ అనేది ఎక్కువ అంటించేతంలో ఏమయ్యేదంటే కుందన్స్ అనేవి జారిపోయాయి. అప్పుడు దాకా ఇంకా ఏం చేసేదాన్ని, ఆ గ్లూ పెన్ మీద కుందన్స్ని స్టిక్ చేసే గమ్ముతోనే కుందన్స్ని గట్టిగా నొక్కి ఆరే వరకు ఉండేదాన్ని. అట్లా కాకుండా పలుచగా అంటించుకుంటే గ్లూని మనకి ఈజీగా వర్క్ అనేది ఎక్కడ మెస్సీ అవ్వకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా 1 by 1 ఫ్లవర్ అనేది మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. సో ఫైనల్లీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం మేకింగ్ చేస్తూ వీడియో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. వాయిస్ ఓవర్ కొంచెం లేట్గానే అవుతుందండి ఇవ్వటానికి. మళ్ళీ ఫ్లవర్ అనేది స్టిక్ చేసుకోవాలి ఇలాగ 3mm స్టోన్ ఇది. కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి మేకింగ్ డిజైను. నేను ఎక్కువ థ్రెడ్తోనే ర్యాపింగ్ చేసి దాని మీదే సింపుల్గా డిజైన్స్ అనేవి చేసేస్తాను. కానీ ఇవి స్టాల్ కోసం చేయాలి కదండి, కొన్ని కొత్తగా ట్రై చేద్దామని ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అంతకుముందు ఒక వీడియో చేశానండి, కానీ అది నేను ఆన్ చేసుకోలేదు వీడియో. కానీ వీడియో అంతా చేసేసుకుంటూ వెళ్ళిపోయాను మేకింగ్, కానీ వీడియో అనేది ఆన్ చేసుకోలేదు. సో అందుకని ఆ వీడియో అనేది డిలీట్ చేశాను. సో కొత్తగా ఇప్పుడు మళ్ళీ మీకు చూపిద్దాము క్లారిటీగాని ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫైనల్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇలా 1 by 1 ఫ్లవర్ డిజైన్ అనేది మనం మేకింగ్ చేసుకున్నాక కొంచెం పక్కగా సైడ్కి
వేరేలాగా ఉంటుంది, కానీ మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, కళ్ళకి నచ్చింది అనిపిస్తుంది. నేను అంతకుముందు ఒక డిజైన్ చేశానండి, ఇదే ఫ్లవర్ డిజైను. సో మీకు కూడా చూపిద్దామని మళ్ళీ ఈ డిజైన్ అనేది మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఇలా మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూని పైన ఫ్లవర్స్ అంటించాం కదండి, దాని మీద 3mm స్టోన్ పింక్ కలర్దే స్టిక్ చేద్దామని నేను గమ్ అనేది అప్లై చేస్తున్నాను. సో పింక్ కలర్ కొందన్స్ అయితే 3mm స్టోన్స్ అయితే పైన స్టిక్ చేసుకోవాలి 1 by 1. సో ఎలా అయితే అయిపోయిందండి ఫినిషింగ్ అనేది. శారీ పిన్ మీద మంచి ఫినిషింగ్ అని తెచ్చేసాము. అండ్ మీకు కూడా ఎలాంటి మేకింగ్ డిజైన్స్ కొత్తవి కావాలంటే కనుక మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మన ఛానల్లో మంచి కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అండ్ హెయిర్ యాక్సరీస్, మంచి రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. మీకు ఇంకా ఏ డిజైన్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ లైవ్స్ కూడా మనం చేద్దాం అనుకుంటున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ అని కామెంట్ పెడితే నేను ఇక నుండి లైవ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజుకి వీడియో ఇంతేనండి. డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పేయండి, ఓకేనా. నచ్చిందో లేదో చెప్పండి కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా. మరిన్ని కలెక్షన్స్తో మీ ముందుకు రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.